మీరు యూజ్ చేస్తున్న ఆండ్రాయిడ్ మొబైల్ మీకు తెలియకుండానే సీక్రెట్గా ట్రాకింగ్ చేస్తుంది. మీరు ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఎటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ఆన్లైన్లో ఏమేమి పర్చేజ్ చేస్తున్నారు, ఏం కొనాలనుకుంటున్నారు అంటే మీకు తెలియకుండానే మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఎనీ టైం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. మీ మొబైల్ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండాలంటే నేను చెప్పే కొన్ని సెట్టింగ్స్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. ఇక మీ మొబైల్ ఎవరికి డేటా సెండ్ చేయదు. నేను చెప్పే ఈ సెట్టింగ్స్ టర్న్ ఆఫ్ చేసుకుంటే మీ డేటా లీక్ అవ్వడం ఆగిపోతుంది. మీ ఆండ్రాయిడ్ మొబైల్ సెక్యూర్గా ఉంటుంది. ఆ సెట్టింగ్స్ ఏ విధంగా టర్న్ ఆఫ్ చేయాలో చెప్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ విత్ సంతోష్. సో దానికోసం ఫస్ట్ మీ మొబైల్లో జీమెయిల్ ఓపెన్ చేయండి. సో మీ సెర్చ్ బార్పై క్లిక్ చేసిన వెంటనే అక్కడ జీమెయిల్ అని టైప్ చేయండి. జీమెయిల్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి ఇలా స్క్రోల్ చేసినట్టుకుంటే మీకు ఇక్కడ చూడండి డేటా అండ్ ప్రైవసీ అని ఉంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి పర్సనలైజేషన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అంటే ఇక్కడ మీ మొబైల్లో ఏ యాప్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎటువంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఎటువంటి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఎటువంటి వెబ్సైట్ లింక్స్ ఓపెన్ చేస్తున్నారు, మొత్తం కూడా మీ మొబైల్లో ట్రాక్ అవుతుంది. ఇక్కడ చూడండి టర్న్ ఆన్లో ఉంది అంటే మొత్తం ట్రాక్ చేస్తుంది, మీ డేటా గూగుల్కి సెండ్ చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీనిపై క్లిక్ చేసి టర్న్ ఆఫ్ క్లిక్ చేయండి. టర్న్ ఆఫ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టర్న్ ఆఫ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. టర్న్ ఆఫ్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టర్న్ ఆఫ్ అవుతుంది. కింద టర్న్ ఆఫ్ అండ్ డిలీట్ పై క్లిక్ చేసినట్టు ఓల్డ్ డేటా అని డిలీట్ అయిపోయి ఇక్కడ నుండి టర్న్ ఆఫ్ అవుతుంది. మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా టర్న్ ఆఫ్ చేయొచ్చు. సో టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో గాట్ ఇట్ పై క్లిక్ చేయండి, మొత్తం అనేది టర్న్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ టర్న్ ఆఫ్లో ఉంది. మీ యాప్స్ అండ్ మీరు ఓపెన్ చేస్తున్న వెబ్సైట్ డీటెయిల్స్ అనేది గూగుల్ ఇక్కడ ట్రాక్ చేయలేదు. ఇక్కడ చూడండి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత యూట్యూబ్ హిస్టరీ అని ఉంది అంటే మీరు యూట్యూబ్లో ఎటువంటి కంటెంట్ ఓపెన్ చేస్తున్నారు, ఎటువంటి కంటెంట్ అనేది మీరు చెక్ చేస్తున్నారు, ఏ వీడియోస్ చూశారు, మొత్తం హిస్టరీ కూడా స్టోర్ అవుతూ ఉంటుంది. ఇది కూడా టర్న్ ఆన్లో ఉంది. మీరు ఇక్కడ టర్న్ ఆఫ్ చేయొద్దు, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ అనేది మనం ఎప్పటికప్పుడు చూస్తుంటాం. నిన్న మొన్న చూసిన వీడియోస్ కూడా మళ్ళీ మనకి అవసరం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి చూజ్ ఆటో డిలీట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆటో డిలీట్ అనేది ఆఫ్లో ఉంది, డోంట్ ఆటో డిలీట్ అనే యాక్టివిటీలో ఉంది. మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 36 మంత్స్ని 3 మంత్స్ కానీ 18 మంత్స్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 3 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి కన్ఫర్మ్ ఉంటుంది, కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు గాట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆటో డిలీట్ టర్న్ ఆన్లో ఉంది. డిలీటింగ్ యాక్టివిటీ ఓల్డర్ దాన్ 3 మంత్స్. 3 మంత్స్ బ్యాక్ మీరు ఏమేమి చెక్ చేశారో మొత్తం ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు డిలీట్ అవుతూనే ఉంటుంది, నెక్స్ట్ మంత్ వస్తున్న కొద్ది. ఓకే, ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి మై యాడ్స్ అంటాను ఉంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు గూగుల్లో కానీ లేదంటే ఏదైనా ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కానీ ఒక ప్రోడక్ట్ గురించి చెక్ చేసినట్టుకుంటే మీరు అక్కడ నుంచి చూసిన ప్రతి యాడ్ కూడా ఆ ప్రోడక్ట్ గురించే చెప్తుంది. ఓకే, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన యాడ్స్ మాత్రం మనకు వస్తూనే ఉంటాయి. మీరు ఏం చేయాలంటే అది మీకు అవసరం లేదనుకుంటే ఇక్కడ పైన చూడండి పర్సనలైజ్డ్ యాడ్స్ అని ఉంది కదా, అక్కడ ఆన్లో ఉంది, దానిపై క్లిక్ చేసి మీరు సింపుల్గా టర్న్ ఆఫ్ చేయండి. సో ఈ విధంగా టర్న్ ఆఫ్ చేసుకుంటే మీకు గాట్ ఇట్ అని ఉంటుంది. సో ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసుకుంటే మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ అనేది ఆగిపోతుంది. ఇది యాడ్స్ రూపంలో మీకు రావదనమాట. మీకు కావాలంటే మళ్ళీ దీన్ని టర్న్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ప్రెస్ చేయండి, మీరు మొదటి పేజీకి వస్తారు. సో మీరు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మై యాక్టివిటీ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చెక్ సర్వీస్ హిస్టరీ అంటే మీరు మీ మొబైల్లో ఏమేమి చెక్ చేస్తున్నారో మొత్తం కూడా ఇది ట్రాక్ చేస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ టర్న్ ఆన్ ఉంది కదా, టర్న్ ఆఫ్ చేసేవచ్చు మీరు, లేదంటే ఇక్కడ చూజ్ ఆటో డిలీట్ ఉంది కదా, ఇక్కడ కూడా 3 మంత్స్ పెట్టుకోండి. అంటే మీరు 3 మంత్స్ బ్యాక్ ఏమేమి చెక్ చేశారో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా స్టాప్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ప్లే హిస్టరీ అని ఉంది, మనం ప్లే స్టోర్లో ఏమేమి చేస్తున్నామో అది కూడా టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యూట్యూబ్ హిస్టరీ ఉంది, దాన్ని కూడా మనం టర్న్ ఆఫ్ చేసాము ఆల్రెడీ. ఇక్కడ ఆటో డిలీట్లో పెట్టాము కాబట్టి ఇక్కడ మనం చేసిన ఏదైనా యాక్టివిటీ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ ఆఫ్లో ఉంది, ఆఫ్ చేస్తాం. సో మీరు ఈ సెట్టింగ్స్ చేసుకున్నట్టుగైతే మీరు ఆటో డిలీట్ పెట్టుకుంటే మోర్ దెన్ 3 మంత్స్ బ్యాక్ మనం చెక్ చేసిన డేటా మొత్తం ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది ఉంటుంది. అలానే టర్న్ ఆఫ్లో చేసుకుంటే అసలు మనం చేసింది రికార్డ్ అవ్వదు అనమాట. మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో గూగుల్ అనేది ట్రాక్ చేయలేదు, గూగుల్కు సెండ్ చేయదు. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్స్. మన మొబైల్ ఏమేమి చేస్తున్నామో మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ మనకి ప్రైవసీ పాలసీలో
మనకు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మన చేతిలోనే ఆన్ అండ్ ఆఫ్ చేసుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా మీ మొబైల్లో సెట్టింగ్స్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే మీ యొక్క ఆండ్రాయిడ్ డేటా ఎవరికి లీక్ అవ్వదు. అలా మీ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా, డోంట్ మిస్ అవుట్. మీరు ఇప్పటికీ ఈ సెట్టింగ్స్ టర్న్ ఆఫ్ చేసుకున్నారా? కామెంట్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.